నమస్తే. డీటెయిల్స్ చూస్తే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు సీసీబీకి లేఖ రాసిన హేమ విచారణకు గడువు కోరారు. అయితే హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. హేమకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. డ్రగ్స్ తీసుకున్న 86 మందికి సీసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచి హేమ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొదట అసలు తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని చెప్పారు. ఆ తర్వాత బిర్యానీ తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో పెట్టి అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే బెంగళూరు పోలీసుల స్టేట్మెంట్, బెంగళూరు వెళ్లినట్టు విమాన టికెట్లు లభించడంతో హేమ గుట్టురట్టయింది. ఇప్పుడు హేమ విచారణకు హాజరు కాకపోతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అటు తాను అబద్దం ఆడను, అందుకే హ్యాపీగా ఉంటానని గతంలో హేమ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థింక్ పాజిటివ్, మనసులో ఏం పెట్టుకోకు, ఎవడన్నా ఏమన్నంటే ఊరుకోకు, ఎవరితోనే ఏమన్నా కూడా ఊరుకోదు. సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్గా. సో అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. సో అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా బెటర్. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటాను అనమాట. థింక్ పాజిటివ్. హేమ సిబిఐకి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఆమె ఇవాళ సిసిబి ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె రానని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం సిసిబికి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద సిసిబి కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరో లేఖను పంపేందుకు కూడా సిసిబి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఇవాళ 8 మంది విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు విచారణకు హాజరు కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే శనివారం ఇవాళ హాజరు కావాలని లేఖ పంపించారో వారందరూ కూడా ఎవరు హాజరు కాని పక్షంలో సాయంత్రం వరకు చూసి సాయంత్రం మరోమారు కూడా వాళ్ళకి మరో లేఖను పంపే అవకాశం ఉంది. మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా 3 సార్లు నోటీసులు ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారు. 3 సార్లు కూడా నోటీసులు ఇచ్చిన పక్షంలో హాజరు కాకపోతే ఇక స్వయాన కూడా సిసిబి రంగంలోకి దిగి అరెస్టు వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా ఉంటుంది. సో మొత్తానికి కూడా ఈ రేవ్ పార్టీ ఘటన తొలగించి కూడా సంచలనంగా మారుతుంది. ఇటు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన విషయం తెలిసింది. అయితే ఆమె రేవ్ పార్టీలో పట్టుబడినప్పటి నుంచి కూడా హేమ నేను అక్కడ లేనని చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచే ఫామ్ హౌస్ లో నుంచే కూడా తాను హైదరాబాద్ లో చిల్ అవుతుంటానంటూ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఆ కొద్దిసేపటికే బెంగళూరు పోలీసులు కూడా ఆ రేవ్ పార్టీలో పట్టుబడిన ఫోటో విడుదల చేయడం జరిగింది. ఈ 2 ఫోటోలో అటు వీడియోలో ఉన్న డ్రగ్స్ కూడా సరిపోవడంతో ఆమె ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరి ఆమె బెంగళూరుకి ట్రావెల్ చేసిన హైదరాబాద్ నుంచి రేవ్ పార్టీ జరిగిన రోజు బెంగళూరుకు ట్రావెల్ చేసిన టికెట్లు సైతం దొరికింది. సో మొత్తానికి కూడా ఆమె పార్టీలో ఉందని చెప్పి బలమైన ఆధారాలు వస్తున్నప్పటికీ కూడా ఆమె ఎంతసేపటికి తాను పార్టీలో లేనని చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆఖరికి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అవడంతో ఇంకా ఆమె కవర్ చేసుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే నోటీసులు మొత్తం కూడా 101 మందికి ఈ రేవ్ పార్టీలో పరీక్షలు జరపగా మొత్తం కూడా 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. ఈ 86 మందికి కూడా నోటీసులు పంపుతున్నారు. వీరంతా కూడా సిసిబి హాజరవ్వాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, మరి టాలీవుడ్ నటి హేమ విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. అంటే హాజరు కాని పక్షంలో పనిష్మెంట్ కూడా సివియారిటీ పెరుగుతుందని తెలుస్తోంది. నిజంగానే హేమకి వైరల్ ఫీవర్ వచ్చిందా, లేకపోతే ఈసారి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? సుజన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
సుమిత్ర, ఏదైతే ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే హేమ పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా తనకి సంబంధం లేదు అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చింది. అయితే హేమ ఇందులో ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి వీడియోల రూపంలో కానీ డైరెక్ట్ గా పోలీసులు ఫోటోలను విడుదల చేశారు. ఆ తర్వాత ఫర్దర్ గా హేమ ఎన్ని సాకులు చెప్పినప్పటికీ కూడా ఇందులో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయాన్ని ఎక్కువగా అందరూ నమ్ముతూ వచ్చారు. అయితే ఇందులో నిజంగా తాను లేకపోతే హేమ నిర్దోషి అని చెప్పి తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. విచారణకు హాజరైతేనే ఇందులో తాను ఏదైతే అసలైన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా అనే ధోరణిలో కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. అయితే తొలిసారి అంటే ముందస్తుగా 8 మందికి ఈ విచారణకు సంబంధించి నోటీసులు అందించిన మీదట ఈ రోజు ఫస్ట్ నుంచి కూడా హేమ హాజరవుతుందా లేదా అని చెప్పే దాని మీద విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే అనుకున్నట్టుగానే తనకి వైరల్ ఫీవర్ అంటూ కూడా ఒక సాకును మళ్ళీ తెర మీదకి తీసుకువస్తూ హాజరు కాలేదని చెప్పింది. అయితే తొలి ప్రయత్నంలోనే హేమ ఈ రకమైన ప్రయత్నాలు చేసి దీనికి కనుక ఒప్పుకుంటే మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది. ఫర్దర్ గా ఈ కేసు విచారణ జరగాలి అంటే కనుక ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా విచారణకు హాజరయ్యి ఇందులో తమ తప్పు లేకుండా నిరూపించుకొని పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ కోణంలోనే సిసిబి పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చి హేమ రావాల్సిందే అని చెప్పేట్టుగా కూడా వాళ్ళందరూ చాలా సివియర్ గా నోటీసులు ఈసారి ఇవ్వనున్నారు. అయితే హేమ కూడా ఆల్రెడీ హేమ ఇష్యూ మీద ఒక ప్రచారం టాలీవుడ్ లో విపరీతంగా జరుగుతుంది. తాను తప్పు దోషిగా తేలితే కనుక ఇందులో మా అసోసియేషన్ నుంచి తప్పించాలని చెప్పి విపరీతంగా అందరూ మాట్లాడుకుంటున్న క్రమంలో విష్ణు కూడా ఆమె దోషిగా తోలితే ఆమె సభ్యత్వం తొలగించే ఫర్దర్ గా ఏమైనా రియాక్షన్స్ ఏముంటాయి, యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రకటించిన మీదట ఖచ్చితంగా హేమ తను నిర్దోషి అని నిరూపించుకోవాలంటే కంప్లీట్ గా పోలీసుల విచారణకు హాజరైతేనే ఇందులో ఉన్న నిజాలు బయటికి వస్తుంది అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్నారు. మరి నెక్స్ట్ హేమ దీని మీద ఏం ఫర్దర్ గా ఏం స్టెప్ వేస్తారని మాత్రం మనం వెయిట్ చేయాల్సింది. రైట్, థ్యాంక్ యూ సుజాన్.